విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం సాగుతూనే ఉంది. ప్రైవేట్ పరం కాకుండా ప్లాంట్ను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని బీజేపీ అంటోంది. కానీ ఇక్కడ మాత్రం ప్లాంట్ను ఇప్పటికే అంతర్గతంగా దెబ్బతీస్తూ స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పోరాటం ద్వారా 32 మంది బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో ఉందంటూ నీతి ఆయోగ్ ప్రతిపాదనలు బూచి చూపించి కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టి సుమారుగా 3 సంవత్సరాలు దాటింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్రంలో ఉన్న పెద్ద విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరు పెట్టకపోయినా ప్లాంట్ ను మాత్రం నష్టాల్లో ముంచి నాశనం చేయాలనే ఆలోచన స్పష్టంగా కనపడుతోంది. అందుకోసం బ్లాస్ట్ ఫర్నిస్ ను జిందాల్కు కట్టబెట్టారు. ప్రత్యేకంగా గనులు కేటాయించవన్నా ఇప్పటికీ కేటాయించడం లేదు. వాటా ఉన్న గంగవరం పోర్టును అదానికి అప్పచెప్పి టారిఫ్లు పే చేశారు. కోల్ కొరత చూపించి థర్మల్ ప్లాంట్ కూడా పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో స్టీల్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి మరింత నష్టాల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పుడు కోక్ ఓవెను బ్యాటరీతో పాటుగా ఎల్ఎంఎం, ఎంఎంఎస్ఎం, డబ్ల్యూఆర్ఎం ప్లాంట్లన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నాఫ్థలిన్ ప్లాంట్, అమోనియా, బెంజీన్, తారు, బై ప్రొడక్ట్ ప్లాంట్ ను నాశనం చేస్తున్నారు. వీటికి తోడు కొత్త నియామకాలు పూర్తిగా నిలిపివేశారు. స్టీల్ ప్లాంట్ కేవీ అడ్మిషన్లు కూడా ఈ ఏడాది నుండి నిలిపివేశారు. అయితే ఆరంభం నుండి స్టీల్ ప్లాంట్ భూములపైనే దృష్టి అనేది అందరి వాదన. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సుమారుగా 25,000 ఎకరాల భూములున్నాయి. ప్లాంట్ కన్నా వీటి మీదనే ప్రధాన దృష్టి అంటూ విపక్షాలు, వామపక్షాలు గొంతెత్తి అరుస్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని హెచ్పీ కాలనీ, మద్దెలపాలెం 11.80 ఎకరాలు, ఆటోనగర్ 2.0 ఎకరాలు, పెద్దగంట్యాడ 0.089 ఎకరాల్లో మొత్తం 13.89 ఎకరాల విస్తీర్ణంలో వేర్వేరు ల్యాండ్స్ పార్సిల్స్ అమ్మడానికి ఎన్బీసీసీ అనే సంస్థ ద్వారా అమ్మకాల కోసం బ్రోచర్ తయారు చేసి విడుదల చేశారు. 2 ఏళ్ల క్రితం ఐఆర్ఎన్ఎల్ అధికారులు బిడ్డింగ్ కోసం ఇన్వెస్టర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్లాట్లకు సంబంధించి విధి విధానాలు వివరించారు. హెచ్బీ కాలనీలో 125 ప్లాట్లు, ఆటోనగర్ లో 4 బ్లాకులు, ఆటోనగర్ లో సింగిల్ బ్లాక్ కలిపి మొత్తం విలువ సుమారుగా 480 కోట్లు ఉంటుందని అంచనా. బిడ్డింగ్ లో దీని విలువ పెరిగే అవకాశం ఉంటుందని ఎవరైనా పాల్గొనవచ్చు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల ప్రస్తుతం రాష్ట్రపతి పేరు మీద సుమారుగా 19,670 ఎకరాల భూమి ఉంది. అయితే కేంద్రం కేవలం దానికి బుక్ వాల్యూని మాత్రమే చూపించి ఎవరో ఒకరికి కట్టబెట్టాలని చూస్తోంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములు బయట ఉన్న ఆస్తులను అమ్మేశారు. రేపు స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేస్తారంటున్నారు. పురంధేశ్వరి స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని, పైగా నష్టాల్లో నుండి బయటకు తెస్తామంటూ ప్రకటన చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం ఎన్నిక వేళ మసిపూసి మారేడుకాయ చేయడానికి తప్పితే మరేం కాదని పరిరక్షణ కమిటీ అంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం లేదని పురంధరేశ్వర గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పరిశ్రమని లాభాల బాటను రప్పిస్తామని కూడా చెబుతున్నారు. లాభాల బాటను రప్పించడానికి పురంధరేశ్వర గారు ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా కనీసం ఒక లెటర్నా రాశారా? విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు సమకూర్చాలని మీరు గతంలో కానీ, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్నారా? ఈరోజు పచ్చి అబద్ధాలతో స్టీల్ ప్లాంట్ రక్షించేదానికోసం పూనుకుంటున్నట్టుగా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయాలి కాబట్టి అబద్ధాలు ఆడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. నిజాయితీగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రిని, దేశ ఆర్థిక మంత్రిని కేబినెట్ నుంచి ప్రకటించమనండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని అది చెప్పకుండా ఇక్కడ కింద రోజుకు ఒక మాట వీళ్ళే ప్రశ్న వేయడం, వీళ్ళే సమాధానం చెప్పడం, వీళ్ళే పార్లమెంట్లో ప్రశ్న వేస్తారు. ఆ పార్లమెంట్లో సమాధానం కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. ఈ రకంగా ప్రజల్ని గత 3 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు ఆ రకంగానే మరోసారి మోసపుచ్చాలని చెప్పేసి పురంధేశ్వరి గారు ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా మోడీ గారికి దమ్ముంటే ఎందుకు విశాఖపట్నం 1వ తారీఖున వస్తారని తన పర్యటన వాయిదా వేశాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ఆయన ముఖం చూపెట్టదలుచుకున్నాడు? అందుకని రాలేకపోయాడు. కేవలం కార్మికుల పోరాటం వలన మాత్రమే ప్రైవేటీకరణ ఆగిందని, లేదంటే ఎప్పుడో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేవారని ఇప్పుడు బయట భూములను అమ్ముతున్నారు. ఇదంతా కేంద్రంలో ఉన్న మినిస్ట్రీయే చేస్తుందని ఆరోపిస్తున్నారు.